రూపం అంటే దోసకాయ. నన్ను అపమృత్యువు బారిన పడకుండా ఏ రోగాలు రాకుండా ఉండడానికి నన్ను సహజమైనటువంటి అనాయాస మరణానికి తీసుకువెళ్ళమని కోరుకుంటున్నాం. అటువంటి అనాయాస మరణం మనకు సిద్ధించాలి అంటే ఏం తినాలి? పుష్టివర్ధనం అంటే పాలు, సుగంధి పాలు అంటే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్, ఒక దోసకాయ ముక్క, ఒక త్రయంబకం అంటే కొబ్బరికాయ ముక్క. ఈ 4 కనుక ఉదయం లేవగానే తింటే అపమృత్యువు ఉండదు, ఆరోగ్యం ఉంటుంది. ఇది చెప్పారు. అందుకని ఆరోగ్యానికి కిరీటం అంటే దోసకాయ, అది కూడా నిలవ ఉండే కూరగాయ. ఏమ్మా, అందుకని దోసకాయ అని మనం కిరీటంగా భావించి దోసకాయలన్నింటిలో, కూరగాయలన్నింటిలోకి అది మహారాజం. అందుకని దోసకాయని అమ్మవారిని మనం చక్కగా కిరీటంగా అనిపించి ఇన్ని రకాల వైవిధ్యభరితమైన కూరగాయ. కాకరకాయ అందరూ షుగర్కి మంచిగా తినమంటున్నారు. ఆకుకూరలు ఒకటనే ఉంటుంది, ఎంత వైవిధ్యం. క్యాబేజీ, ఆ పొరలు ఎవరికి క్యాబేజీకి ఒక్కొక్క పొరను ఎలా అనుకుంది దుమ్ము పడకుండా ప్యాకింగ్, పైన ప్యాకింగ్ ఎవరిచ్చారు? అది ఒక వస్తువును పొట్లాన్ని కట్టడానికి నానా అవస్థలు పడతాం మనం. ఈ పొట్లాలు ఎవరు కట్టారండి? వాళ్ళకి ప్రకృతి. ఆ ప్రకృతి మాదే అమ్మవారు. ఆ ప్రకృతి మనకు సమర్పించినవన్నీ అమ్మవారి సన్నిధిలో పెట్టి మనందరూ ఇలా పూజ చేసుకుంటూ ధరిస్తూ ఆ కూరగాయలను నైవేద్యంగా తీసుకుని మన ఇంట్లో అందరికీ పెట్టుకుంటే ఆ నైవేద్యాన్ని కనుక మనం తింటే మనకు ఆ సంవత్సరం అంతా బాగుంటుందనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనకు ఆనందాన్ని ఇస్తుంది.